నేర్చుకోవాలి. అలా ఉన్నప్పుడు మనకు చాలా లాభాలే ఉంటాయి. అంతేకాని అలా మనం గొడవ కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం మాట్లాడేటువంటి పద్ధతిలో ఆవేశం లేదు, కోపం లేదు, మన ఇంటెన్షన్ కూడా లాంగ్ లేదు. కానీ మనం అసభ్యంగా మాట్లాడినా, గట్టిగా ఎదుట కష్టం కలిగించినట్టుగా, హాని కలిగించినట్టుగా అలా కనిపిస్తూ ఉంటే మనం సైలెన్స్గా ఉండడం చాలా ఉత్తమమైనటువంటి జవాబు. అందుకే ఒక శ్లోకం పరమాత్మ మనందరికీ నేర్పిస్తారు. ఏం నేర్పిస్తారు అంటే ఏకొచ్చు ఒక్క నిశ్శబ్దంలో 100 సుఖాలు ఉంటాయి. మీ జీవితంలో ఇలాంటి మనుషులు దొరికారనుకోండి, వారు ఎవరితో కూడా ఫ్రెండ్లీగా ఉండరు, ఏది కూడా ఈజీగా తీసుకోరు, ప్రతిదాన్ని సీరియస్గా తీసుకుంటారు. అలాంటి నేచర్ మనుషులు మీకు కనిపిస్తే ఉత్తమమైనటువంటి పద్ధతి సైలెన్స్ అయిపోవడం, నిశ్శబ్దంగా ఉండడం. మనం ఉన్నటువంటి సైలెన్స్, నిశ్శబ్దం అది కాదు అర్థం. మనకు మాట్లాడడం రాదని కాదు అర్థం, మనం వాదించలేమని కాదు అర్థం. కానీ యుక్తియుక్తంగా మనల్ని మనం సేవ్ చేసుకున్న వారం అవుతాం, మనల్ని మనం కాపాడుకున్న వారం అవుతాం. కాబట్టి అలాంటి టిప్స్ మనందరికీ చాలా అవసరం. అంటే ఒక యోగి ప్రయోగి ఆత్మ వారు వీలైనంత వరకు సమయం దొరికినప్పుడల్లా భగవంతుడితో పూర్వికమైనటువంటి సంభాషణ మాత్రమే చేస్తారు. ఎంత ఎక్కువగా పూర్వికమైనటువంటి సంభాషణ ఈశ్వరుడితో చేస్తామో సమయం అనుసారంగా ఈశ్వరుడే మనకి పడ్డటువంటి ప్రమాదంలో మనం ఎదుర్కొన్నటువంటి ఆ యొక్క విషయం నుండి ఈజీగా మనం బయటకు రావడానికి పరమాత్మ మనకి టచింగ్ ఇస్తారండి. కాబట్టి ఈ విధమైనటువంటి చిన్న టిప్స్తో కూడా ఎవరితో మనం వాదించకుండా, గొడవలో రాకుండా మనం రిలేషన్ని కాపాడుకోవచ్చు. అలాంటి జీవితంలో జీవించడం కూడా 16 కళలో ఇది కూడా ఒక కళ. మాట్లాడడంలో కూడా ఒక కళ, ఆర్ట్. మరి ప్రేమపూర్వకమైనటువంటి మాటలు మాట్లాడినప్పుడు మనకి ప్రతి ఒక్కరి స్నేహితులే ఉంటారు, మిత్రులే ఉంటారు. దేవతల గుణగానం చేసినప్పుడు మనం అంటూ ఉంటాం, దేవతలు అనగా 16 కళలు సంపూర్ణంగా ఉంటారు. చోళ కళ సంపూర్ణ దేవత అని కూడా మనం గుణగానం చేస్తుంటాం. అంత ఉన్నతమైనటువంటి స్థానం ఉన్న దేవతల్లో ఉండేటువంటి ఆ కళ మాట్లాడే కళ సమయ సందర్భాన్ని బట్టి మనం యుక్తియుక్తంగా మాట్లాడడం ఒక ఆర్ట్. కాబట్టి దీన్ని మనం జీవితంలో ఆచరించటం దేవతల సమానమైనటువంటి శుభప్రదమైనటువంటి జీవితాన్ని మనం అనుభవం చేయగలుగుతాం. అలాంటి అనుభవం చేసేటువంటి ఆత్మ ఆ దేవతా యుగంలో ఉండేటువంటి దేవతలు ఏ విధంగానైతే వారు కలిసి మెలిసి హాయిగా ఉంటారో అలాంటి మనం కూడా చేయగలుగుతాం. మరి యుక్తితో జీవన ముక్తి అంటే యుక్తియుక్తంగా మాట్లాడేటువంటి వ్యక్తి ఆ యొక్క జీవన ముక్త స్థితి యొక్క ఎక్స్పీరియన్స్ని ప్రతిరోజు చేయగలుగుతారు. మనందరికీ కూడా చూడండి, దేవాత్మలంటే మనసులో ఒక గొప్ప స్థానం ఉంది, గౌరవం ఉంది. మరి అందరికీ దేవాత్మలో ఈ ఆర్ట్ 100% ఉంటుంది. దేవాత్మలు ఎలా కలిసిమెలిసి ఉంటారు? యుక్తియుక్తంగా ఉంటారు. ప్రతి ఒక్కరితో ప్రేమపూర్వకంగా వారు వ్యవహరిస్తారు. ప్రేమపూర్వకంగా, స్నేహపూర్వకంగా వారు వ్యవహరిస్తారు. వారు అలా ఉంటారు కాబట్టి వారు వారి జీవితంలో రియల్ హ్యాపీనెస్ ఎలా ఉంటుందో దాని చేయవచ్చు. సో బ్రహ్మకుమారిస్ నేర్పించేటువంటి రాజయోగా మెడిటేషన్ క్లాసెస్లో
ఈ విధమైనటువంటి పద్ధతులు మేము మీకు నేర్పిస్తాము. సమయ సందర్భాన్ని బట్టి ఎదుటి ఆత్మ క్రోధం ఆవేశంలో నిండిపోయి ఉంటే ఆ సమయంలో యుక్తియుక్తంగా ప్రతినిత్యం స్వయాన్ని Head there. కాపాడుకోవాలి. అంతేకాని మన ఆవేశం క్రోధంతో మనం ఏదో జయించలేము అనేటువంటి ఒక లెసన్ మనం నేర్చుకుందాం. చూడు, ఒక నిశ్శబ్దంతో యుక్తియుక్తంగా మాట్లాడటంతో మనం ఎన్ని లాభాలు పొందాము. ఒక క్రోధి, ఒక యోగి, ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఉండేటువంటి వ్యవహారంలో ఇది డిఫరెన్స్ అంటే క్రోధంలో ఉండేటువంటి వ్యక్తి వారు దేన్ని కూడా సహించలేరు, దేన్ని కూడా ఓర్చుకోలేరు. ఒక క్రోధి ఏమనుకుంటాడంటే నేను ఏం తక్కువ కాదు కదా, నా స్థానంలో నేను రైట్ అన్నప్పుడు నేను మాట పడను, నేను మాట వినను. కాబట్టి నేను ఎవరినీ లెక్క చేయకుండా నేను ఎదురు సమాధానం చెప్పగలుగుతాను. ఆ విషయంలో నేను చాలా గ్రేట్ అని అనుకుంటూ ఉంటారు. మరి యుక్తియుక్తంగా మాట్లాడడము అంటే అర్థం కొన్నిసార్లు మనది రాంగ్ ఉన్నా లేకున్నా మనం రైట్ ఉన్నాము అన్నప్పుడు రైటే ఉన్నాము, ఓకే, మీ క్రెడిట్ భగవంతుడి దగ్గర ప్లస్ మార్క్సే ఉంటాయి. అంతేకాని క్రోధంలో ఉన్నటువంటి వ్యక్తితో ఆవేశంలో నేను వచ్చి అహంకారానికి నేను వశమే గొడవ పెట్టుకోవడంతో మనకు ఉండేటువంటి సహనశక్తితో ఎన్ని రెస్పాన్స్ పొందుతాము. ఆవేశంతో, అదుపుతో, ఎదురు ఆత్మతో గొడవ పెట్టుకోవడంతో, మిస్అండర్స్టాండింగ్ పెంచుకోవడంతో, రివేంజ్ తీసుకోవాలని ఫీలింగ్లో రావడంతో మనం పుణ్యకర్మలతో ఎన్ని రెస్పాన్స్ పొందుతామో ఇది పాప కర్మలతో మనమంతా మైనస్ కూడా అవుతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పిన చేస్తాము, దేంతో క్రెడిట్ అవుతుంది, దేంతో డెబిట్ అవుతుంది. అదేవిధంగా మన సూక్ష్మమైనటువంటి కర్మ సిద్ధాంతం మనకి ఇదే నేర్పిస్తుంది. ఏ కర్మంతో క్రెడిట్ అవుతుంది, ఏ కర్మంతో డెబిట్ అవుతుంది. ఆవేశం, క్రోధం రావటం, అహంకారం వంటి రావడం, దాంతో ఏమవుతుంది, నేను తయారు చేసుకున్న పుణ్యకర్మల ఖాతా మైనస్ అవుతూ ఉంటుంది. మీరు పుణ్యకర్మల ఖాతా ఎంత ఎక్కువ చేస్తారో అంత మీ యొక్క రెస్పాన్స్ పెరుగుతూ ఉంటాయి. ఇది మనం తెలియకుండానే సూక్ష్మమైన రూపంలో మన యొక్క పుణ్య కర్మ ఖాతాను మనమంతా తయారు చేసుకుంటాం. అందులో ఇదొక యుక్తి ఏంటి, యుక్తియుక్తంగా మాట్లాడడం. ఇది కూడా మన పుణ్య కర్మ ఖాతాని జమ చేసుకోవడానికి ఒక యుక్తి. ఆవేశంలో వచ్చేవాళ్ళం మనం అరవడం, కొన్నిసార్లు ఏమంటారు, ఇలాగే ఉండాలండి, ఇలా అరుస్తున్నాను, ఆవేశంలో ఉంటున్నాను కాబట్టి నేను ఏం చెప్పినా వెతుకుతాను వెళ్తున్నాను, నేను చెప్పిన పనులు ఫటాఫట్ అవుతున్నాయి, స్పీడ్ ఫాస్ట్గా అవుతున్నాయి. అంటే నేను నిదానంగానే ఎదుగుతూ ఉండేవాడిని, కూల్గా ఉన్నాను, చాలా ప్రశాంతంగానే ఇన్ని సంవత్సరాలు బతికాను. నన్ను ఉన్న ఫీల్డ్లో నేను అనుకున్న పనులన్నీ ఏమైపోయాయి, మైనస్ అయిపోయాయి. ఏది కూడా నాకు లాభం లేదు. అందుకే ఏం చేస్తాను, నేను నా లైఫ్ స్టైల్ని మార్చేసుకున్నాను. ఎవరైనా ఏమైనా అంటే వారి పైన బంగారం చేయడం, మాట్లాడేయడం ఒక హ్యాబిట్గా మార్చుకున్నాను, అలవాటుగా మార్చుకున్నాను అని అనేస్తూ ఉంటాను. కానీ కర్మ సిద్ధాంతంలో మనకు తెలియకుండానే మనం ఎంత తయారు చేసుకున్న పుణ్యం యొక్క ఖాతా ఏ రకంగా మైనస్ చేసుకుంటున్నామో మనకు అక్కడ అర్థం కాదండి. మన యొక్క ఆవేశము, క్రోధంతో ఎదుటి ఆత్మ జీవితం కూడా చాలాసార్లు మైనస్ అవ్వచ్చు. ఎదుటి ఆత్మతో రియాక్ట్ చేసినట్టు కావచ్చు. ఆ ఎదుటి ఆత్మ ఇచ్చినటువంటి బ్యాడ్ వైబ్రేషన్స్ మనం హ్యాపీగా ఉండనిస్తానా, ఉండాలి. కొన్నిసార్లు ఇలాగే ఉండాలి, ఇలాగే రావాలి కోపం, ఇలాగే మనము అరవాలి, ఎదుటివారి ఏమైతే నాకేంటి అని అంటూ ఉంటాం. కానీ సమయం, సందర్భాన్ని బట్టి ఎంత ఎక్కువగా మనం యుక్తియుక్తంగా ఉంటామో అంత మనం
ప్రశాంతంగా ఉండగలుగుతామో, ప్రశాంతకరమైనటువంటి జీవితంలో ఉండేటువంటి ఆత్మ, ఒక యోగి ఆత్మ ఈ యొక్క సంస్కారాన్ని వారి యొక్క నిజ జీవితంలో ఆచరణలో వారు తీసుకొస్తారు. మరి ఈశ్వరుడు మనకిస్తున్న మెసేజ్ మనందరి ఈరోజు మనం ఆచరించాల్సినటువంటి టాపిక్ సమయ సందర్భాన్ని బట్టి యుక్తియుక్తంగా మాట్లాడాలి. మనం చూడాలనుకుంటున్న స్థానంలోకి సహజమైన రీతిలో మనం వెళ్ళగలుగుతాము, చేరగలుగుతాము. పరమాత్మ ద్వారా మనకు కావలసినటువంటి పుణ్యం యొక్క ఖాతాని జమ చేసుకోవచ్చు, ప్లస్ మార్క్స్. ఇప్పుడు చూడండి, ఈరోజు నాకు కోపం వచ్చింది, అర్చాను, గొడవ పెట్టుకున్నాను అంటే నా పుణ్యం యొక్క ఖాతా ఏం చేసుకున్నాను ఈ రోజంతా? మైనస్. ఇప్పుడు వాళ్ళని అడగండి, ఇంత కోపం వచ్చింది కదండి, ఆవేశంగా గొడవ పెట్టుకున్నారు కదండి, నిద్రపోయే ముందు మీరు చూసుకోండి, హాయిగా ఉన్నారా? మనసు చాలా హాయిగా ఉన్నట్టుగా, చాలా గొప్ప పని చేసినట్టుగా మీ జవాబు చెప్తుందా? చెప్పదు. మీకు తెలియకుండానే మీరు రాంగ్ చేసినటువంటి ఫీలింగ్ మన సబ్కాన్షియస్ మైండ్లో అది నాటుకుపోతుంది. ఆ నాటుకుపోయినటువంటి ఆ యొక్క ఫీలింగ్, ఆవేశం, క్రోధంతో మనం చేసిన తప్పు కర్మతో కొన్నిసార్లు ఏమైపోతుంది, సమయం గడిచిపోతుంది, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. కానీ కొందరు మర్చిపోలేకపోతున్నారు. ఆవేశంలో రిసీవ్ చేసుకునే వాళ్ళు కూడా మర్చిపోలేకపోతూ ఉంటారు. ఇవన్నీ జరగడానికి ఏమైంది కారణం? సమయ సందర్భంలో No one can track me down. ఒక No one. నేర్చుకోలేకపోవడమే. యుక్తియుక్తమైనటువంటి మాటలతో మనం ప్రతి ఒక్కరి మనసులో గొప్ప స్థానం తప్పకుండా పొందవచ్చు. అందుకే అంటారు, మనందరం కూడా అందరి దగ్గర నుండి ఒక గుడ్ మెసేజ్, గుడ్ సర్టిఫికేట్ని మనం తీసుకోవాలి. స్వయంతో, కన్నులతో, మనం ఉన్నటువంటి వర్క్ ప్లేస్తో, పరమాత్మతో. కొంచెం ఫుల్ మార్క్స్ అంటే ఏంటి అర్థం? అందరితో మనకి మార్క్స్ రావాలి. స్వయంతో స్వయం సంతుష్టంగా ఉండాలి, తృప్తిగా ఉండాలి. అంటే మనం సమయ సందర్భాన్ని బట్టి యొక్క ఆర్ట్ని మనం నేర్చుకుందాం. యుక్తియుక్తంగా మాట్లాడేటువంటి యొక్క కళను మనం నేర్చుకొని స్టార్ట్ చేద్దాం. అలా ఉన్నప్పుడు మనకి చాలా ప్లస్ పాయింట్స్